జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచముల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం నిర్వహించిన నిరసనకు ఆయన మద్దతు తెలిపారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థలను ప్రైవేటీకరిస్తూ లేఖర్లు, స్టాంపు వెండర్ల ఉపాధిని దెబ్బతీస్తుందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని, లేకుంటే వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలతో పాటు ఆమరణ నిరాదీక్షకు దిగుతామని ఆయన హెచ్చరించారు. మీ దోపిడీకి ఎక్కడికి వచ్చిందంటే చివరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది కలిగినటువంటి చిన్న మనుషులు స్టాంపులు రాసేవాళ్ళు ప్రతిరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడ కూర్చొని ఉదయం 9 నుంచి సాయంకాలం 6 వరకు 7 వరకు కాయలుండి ఎవరైనా ప్రజలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉంటే వారికి నచ్చిన స్టాంపు రాసే వ్యక్తి దగ్గర పోయి ఇదిగోన్నా నేను ఈ ఆస్తి కొన్నాను, ఈ స్టాంపు రాయాలా, మంచి చెడ్డేమంటే ఆ స్టాంపు రాసే రామయ్యనో భీమయ్యనో మంచి చెడ్డ విషయాలు వాళ్ళకు చెప్పి ఈసీజీ తీసుకోవాల్సి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏమంటారు, ఈసీ తీసుకోవాల్సి ఉంటే ఈసీ తీసుకొని అవి ఎక్కడైనా తనఖాలు ఉన్నాయా, లేకుంటే పట్టానా, అసైన్డ్ భూముల, మంచా చెడ్డ, ఇది కొనొచ్చునా కొనకూడదా, ఎన్ని సెంట్లు ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఇటువంటి వివరాలన్నీ వచ్చిన ప్రజలకు వాళ్ళు చెప్పి స్టాంపుల ధర ఎంతనో చెప్పి స్టాంపులు కొనుగోలు చేసి భద్రంగా ఆస్తి రేపొద్దున పొరపాటు జరగకుండా వారి పేరుతో రిజిస్టర్ చేయడానికి కావలసినటువంటి రాతకోతలన్నీ పకడ్బందీగా రాసి వరుస క్రమంలో ఆ దస్తావేజులు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెట్టి మీకు రిజిస్ట్రేషన్ మనకు ప్రజలకు చేయించి దస్తావేజులు మళ్ళీ ఇంటి దగ్గరికి 10 రోజుల తర్వాత తెచ్చి మనకి ఇచ్చి మనం ఇచ్చిన తునమో పనమో తీసుకునే వాళ్ళు నాకు లక్ష ఇవ్వాలా, లేకుంటే ఇంత కమిషన్ ఇవ్వాలా, నువ్వు ₹1 కోటి ఉన్నవారు నాకు 10 లక్షలు ఇవ్వాలనే వాళ్ళు కాదు.